తాతయ్య గారు భోజనం అయిందా? పచ్చడా తినలేకపోతున్నారా? నడితే ఎలా మొత్తం ఇరిగిపోయింది. మనవాడిని పంపుతాను. ఇప్పుడు వెళ్తాడు మనవాడు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మూడో తరగతి. మీకు మొత్తం అన్ని తెలిసిపోయినాయి, ఫోన్లు, రికార్డు. ఇవి మీరు చదివి పేపర్లు చూపించట సార్ నాకు. మీకు చదువుతూ వచ్చా? మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఇంటికి పేపర్ వస్తేనే చూడరు. మీ భోజనం పార్సిల్ కొన్న పేపర్ కూడా దాచుకుంటున్నారా? జ్ఞానానికి ఉపయోగపడి ఇలాంటి తీరుతాను చూసుకుంటాను. ఇల్లు చూడు ఎంత సుందరంగా ఉంది. అవును, పువ్వులు అవి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు అలాగే భోజనం పార్సిల్లో వచ్చిన కాగితాలు కట్ చేసి కట్ చేసుకుని మంచి మంచి ఫోటోలు, మంచి మ్యాటర్ ఏదైనా ఉంటాయి దాచుకుని ఉంచుతారు. బట్టలు ఏమైనా వేసుకోరా? పడితే ఇబ్బంది. చూసుకుంటే మా అవతారం నాకు భయంకరంగా గిట్లన్నప్పుడు బాగా బాగుందిరా. బైకులు ఎవరైనా అమ్మగా ఉంటుంది. ఇంకో చిన్న సర్ప్రైజ్ ఉంది ఇవాళ. పై గ్రిప్ కింద గ్రిప్ కూడా ఉంటుందంటే లైట్ వెయిట్ అనేది మనం వాడుకున్నాక ఉండదు. కానీ ఎవరికైనా మళ్ళీ ఇంకొకరికి అది ఎలా ఇరిగిందా? అక్కడ విజయవాడ అసలు కొండపిల్ల ఉంది కదా, కొండపిల్ల కంపెనీ. అక్కడ లాంగ్ పనిచేస్తుంది. అక్కడ 10 గంటలు వచ్చింది. అక్కడ మోటార్ సైకిల్ లైట్ లేకుండా వచ్చేసి పోయాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ఎందుకు యాక్సిడెంట్ జరిగి? 2018 డిసెంబర్. అప్పుడు పడిపోయింది కదా, ఆ నీళ్ళు చూసి మా లారీ బాగుంటుంది ఫోన్ చేసి 100 ఫోన్ చేసి ఫోన్ చేస్తే అది అందుబాటులో లేకపోతే సమయం పడుతుంది అన్నాడు. ఇలాగా పోలీస్ వ్యాన్ వస్తుంది. ఆ పోలీసు వాడిని ఆఫ్ చేస్తే ఇలాగా మైలవరం అక్కడ దగ్గరే గవర్నమెంట్ హాస్పిటల్ అందాక అంబులెన్స్ వచ్చిందాక, అదే 100 వచ్చిందాక ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఇంజక్షన్ చేసి ఆ తర్వాత ఒక గంటకే అంబులెన్స్ వచ్చింది. అప్పుడు విజయవాడ తీసుకెళ్ళి అప్పుడు ఎక్స్రే చేసి అయితే వెనకాల ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఎవరు లేదన్నా. ఆధార్ కార్డు చూపించాను. ఎవరన్నా ఉంటే మరి ఆపరేషన్ చేసి రాడ్ వేస్తాను. లేదంటే వాళ్ళు ఏం చేశారంటే సిమెంట్ కట్టేసి డిశ్చార్జ్ చేశారు. అయ్యో, ఆపరేషన్ చేయకుండా. ఆపరేషన్ చేస్తే చూసేవాళ్ళు ఉండాలిగా. సిమెంట్ కట్టేసి వస్తే వాళ్ళ అంబులెన్స్ మాట్లాడి పంపించారు. ఇది ఎందనుకో మీ పైన అంతే పైన పెట్టుకుంటారు, కింద పెట్టుకుంటారు. మీకు ఎలా వీలైతే అలా ఉంటుందని 2 నెలలు చూసాను. దీవించడానికి పెద్దోళ్ళు అంత అర్హత లేదు. దీవిస్తానికి మనకి 100 కోట్లు ఆస్తాం అక్కర్లేదు. మన మనసు బాగుండాలి. బాగుండాలనే కోరుకుంటాం. ప్రతి వాళ్ళని కూడా బాగుండాలని కోరుకుంటాం. ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటా ఉన్నట్లు లగ్గానే ముందు మీకు ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడే చాలు. దేవుడు ఒకటే దేవుడు, ఒకటే దేవత. అన్ని రూపాలు అవతారాలు వచ్చాయి. యేసు ప్రభువు కూడా భగవంతుడి అవతారమే. అది అలా కూడా అవతారం. సాయిబాబా అంటే రాముడు అంటే విష్ణుమూర్తే మెయిన్. వీళ్ళందరూ అవతారం ఒక్కోదానికి ఒక్కొక్క పరిపాలన. అది శరీరం బాధ కదా, శరీరం బాధించినప్పుడు కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి, గాయం అయితే రక్తం వస్తుంది.
నా చెప్పులు నైక్ అని మీకు ఎలా తెలుసు? ఇది గుర్తుండేదా నేబులు లేబుల్ నైకి నేబులు నైకి లేబుల్. అది మీరు చదువుకొని 3వ తరగతి అంటున్నారు. మీరు 3వ తరగతికే మీకు నైకి ఉంటాయని ఎలా తెలిసింది? అప్పుడు కాదు, ఈ తర్వాత అదే ఎలాగ ఎక్కడ చూసారు? ఈజీగా ఇంగ్లీష్ లో చూసా, అది తెలిసిపోతుంది నాకు పేరు. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే ఇది చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే అది అర్థమవుతుంది. ఈ కంప్యూటర్ లో ఉంటుంది, కంప్యూటర్ లో ఫీడ్ అవుతుంది బుర్ర, దాన్ని బట్టి డెవలప్ అయిపోయింది నాకు. పేపర్ చదివితే ఏమవుతుంది మనకి? తెలివితేటలు వస్తాయి. ఇంకా ప్రపంచంలో ఏది జరిగినా పేపర్ చెప్తుంది కదా, అర్థమవుతుంది. వైనాడు అంటే ఎక్కడ మన ఆంధ్రాయం అనుకున్నాను. మొన్న పేపర్ చూశాను, రాహుల్ గాంధీని కేరళలో వైనాడులో నుంచే పోటీ చేయమని ఆ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. వైనాడు అంటే కేరళ అనిపించింది. పేపర్ చదువుతుంది, లేకపోతే చదవకపోతే తెలియదు కదా. నవరత్నం పుస్తకాలు చదువుతాం, గాంధీ మహాత్ముడు, పటేల్ ఇలాంటి వాళ్ళు ఆడ బుక్లు మామూలు పేపర్లు చదువుతుంటే బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైనా ముందు ఆరోగ్యంలోనే నిర్మించిన ఆర్చి లేదు. ఆరోగ్యం బాగుంటేనే ఏ పని చేసినా చేయగలం. అడ్వాన్స్గా చింతన ఉంటే అన్ని తెలుస్తాయి. అయితే నేను వేసుకున్న చెప్పులు నైకే అని మీకు ఎలా తెలిసిందంటే, మీరు పేపర్ చదవడం వల్ల పేపర్లో అన్నిటి గురించి ఉంటాయి కాబట్టి అన్నిటి గురించి తెలుసుకుని నేను వేసుకున్న చెప్పులు నైకే అని మీరు గుర్తించారు. అవునా? అలాగే మీకు ఇప్పుడు పేపర్ చదవడం వల్ల మొత్తం ఎక్కడ ఏంటి కేరళలో పోయినాడు, ఎక్కడ ఎన్ని ఎవరి బ్రాండ్ ఏంటి, ఎవరు నేర్పించారు ఇవన్నీ మీకు పేపర్ చదవడం వల్ల తెలిసింది. అంతేనా? యువత కూడా ఏం చేయమంటారు అయితే? అలాగే మనం డెవలప్ చేసుకోవాలా, రైన్ ఉపయోగించుకోవాలా. మీకు ఏమనిపించింది? అలా సంతోషం అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళని బట్టే మేము ఇలా అట్లా మిమ్మల్ని కూడా ప్రవర్తించడానికి కారణం ఆ భగవంతుడే. అంతే కదా, లేకపోతే మీకు పుట్టగా ఆలోచన మాకు పుట్టదు. అయితే మీరు హ్యాపీ. కాలు బాగాలేదు అన్నారు కదా, వాష్రూమ్ కి వాటికి మరి అక్కడ దాకా మెట్లు అయి తగలేరు అని చెప్పి నేను అన్ని తీసుకొచ్చాను అనమాట. ఓకేనా? ఓకేనా? వెళ్ళా మరి వాళ్ళకి భోజనం వచ్చేసింది, మంచినీళ్ళు ఉన్నాయి, మీకు ఇది నడవాలంటే ఉంది. ఓకేనా?